ప్రస్తుత కాలంలో దేశ అభివృద్ధికి యువత ప్రధాన శక్తిగా నిలుస్తున్నారని మై భారత్ దీక్ష యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రతినిధి శ్రీధర్ సుబ్బారావు అన్నారు. మై భారత్ మండల్ వికాస్ అభినయ్ కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని సాధన డిగ్రీ కళాశాలలో మై భారత్ జిల్లా యోజన అధికారి మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావడానికి, మంచి విలువలను పెంపొందించడానికి యువజన సంఘాల నిర్మాణం ఎంతో అవసరమని తెలిపారు. యువజన సంఘాలు యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చి సమాజానికి సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాయని చెప్పారు. ఈ సంఘాల ద్వారా యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యత, క్రమశిక్షణ మరియు సేవాభావం పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో యువజన సంఘాలు ఏర్పడడం వల్ల విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, అవగాహన కార్యక్రమాలు వంటి అనేక సామాజిక కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించవచ్చని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న అవకాశాలు మరియు నైపుణ్య శిక్షణలను యువతీ యువకులు వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్, అధ్యాపకులు పవన్ కుమార్, రాఘవ, శేషు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు సాయి సుబ్బారావు. మై భారత్ దీక్ష యూత్ సర్వీస్ ఆర్గనైజేషన్ వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మై భారత్ మండల వికాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5వ రోజు ముగింపు కార్యక్రమం సాధన డిగ్రీ కళాశాల నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యువజన సంఘాల ఏర్పాటు, యువజన సంఘాల్లో సమాజంలో పాత్ర, పలు అంశాలపై వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క యువత కూడా దేశ పునర్నిర్మాణంలో భాగంగా యువజన సంఘాల ఏర్పాట్లో ముందుకు రావాలని, వాటి వల్ల వచ్చే ప్రయోజనాలు సమాజానికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి దేశంలోని యువత అంతా కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి యువకుల కోసం, యువకుల కోసం అందిస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, శిక్షణ నైపుణ్యాలను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ కూడా గగనబద్ధులై ఉండాలని ఈ సందర్భంగా విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి అవకాశాలు విద్యార్థులు అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు తోడ్పాటుగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమంలో భాగంగా రేపు ఒంగోలులో ఈ యొక్క జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. యువకులు అందరూ కూడా ఈ యొక్క వికసిత్ భారత్ యంగ్ పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొని జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఈ యొక్క పోటీల్లో పాల్గొని దేశ స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.